ఇండియన్ సినిమా చరిత్రలోనే సంచలనం సృష్టించిన ఫైనెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇది. కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, అది మలయాళం నుండి వచ్చిన దృశ్యం. తెలుగులో అదే పేరుతో వెంకటేష్ గారు రీమేక్ చేశారు. బట్ ఈసారి మలయాళంలో తీసిన మూవీనే తెలుగులో రీమేక్ కాకుండా డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేశారు. మరి దృశ్యం 3 నాకెలా అనిపించిందో మాట్లాడుకుందాం వితౌట్ స్పాయిలర్స్. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్లో మూవీ అప్డేట్స్ అండ్ జెన్యూన్ రివ్యూస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ వీడియోని వెంటనే ఒక లైక్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టు బి హానెస్ట్, నేను ఈ ఫ్రాంచైజ్ని తెలుగులో మన వెంకీ మామ చేసిన దృశ్యంలోనే చూశాను. దానివల్ల ఏమో గానీ స్టార్టింగ్లో ఆ మలయాళం యాక్టర్స్ని, క్యారెక్టర్ నేమ్స్ని అర్థం చేసుకొని కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. కానీ నేను మీ బాబాయి పక్కా టీఎఫ్ఐ బానిసలం కదా, ఆ సినిమా పిచ్చి ఉండబట్టే చాలా త్వరగానే ఆ క్యారెక్టర్స్ అండ్ సెటప్ని కనిపెట్టేశాం. అది వేరే ముచ్చటనుకోండి. ఫస్ట్ హాఫ్లో సినిమా పెద్దగా మూవ్ అవ్వదు, చాలా స్లో స్క్రీన్ ప్లేతో సాగుతుంది. ఒక టైంలో మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. జార్జ్ కుట్టి, అదేనండి మన తెలుగులో రాంబాబు క్యారెక్టర్, దాని చుట్టూ ఏదో పెద్ద లూప్ జరుగుతుంది అని. ఈసారి హీరో పోలీసులకి ఎలా ఎదురు నిలబడతాడు, ఎలా కనిపెడతాడు, ఈసారి ఎలా తప్పించుకుంటాడు అనే ఒక హెవీ క్యూరియాసిటీ మనలో క్రియేట్ అవుతుంది. కానీ మేజర్ మైనస్ ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ని సినిమా అందుకోలేకపోయింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇచ్చిన కిక్ కానీ, ఆ మైండ్ బ్లోయింగ్ థ్రిల్ కానీ ఈ మూవీ మనకి ఇవ్వలేకపోయింది. కొన్ని ట్విస్ట్లు బాగున్నాయి, కానీ దానికి బిల్డ్ చేసిన ఆ టోటల్ ప్రాసెస్ అంతా చాలా ల్యాగ్ అండ్ బోరింగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో నడిచిన తీరు ఒకంత ఓకే అనిపిస్తుంది. మోహన్ లాల్కి పోలీసులకి మధ్య జరిగే ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ని డైరెక్టర్ కొంతవరకు మంచి మొమెంటం మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లారు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది, కానీ మరీ ఎంత పార్ట్ 1, 2 అంత కాదు. పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మోహన్ లాల్ గారు ఎలాంటి నటుడో మనందరికీ తెలిసిందే. ఎలాంటి క్యారెక్టర్లో అయినా పాదరసంలా ఇమిడిపోతారు. ఈ సినిమాలో కూడా తను చాలా ఈజ్తో తనదైన బాడీ లాంగ్వేజ్తో రోల్ని రక్తి కట్టించారు. టెక్నికల్గా చూస్తే అనిల్ జాన్సన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సతీష్ కెమెరా వర్క్స్ నేచురల్ టోన్లో సినిమాకి మంచి బలాన్ని ఇచ్చింది. నిర్మాణ విలువలు డీసెంట్గా ఉన్నాయి అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్గా చేశారు. కానీ ఎడిటింగ్ మాత్రం చాలా లోపాలున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో చాలా ట్రిమ్ చేయాల్సింది. డైరెక్టర్ జితూ జోసెఫ్ గారి విషయానికి వస్తే ఈ పర్టికులర్ పార్ట్ 3లో ఆడియన్స్ సెట్ చేసుకున్న భారీ అంచనాల్ని మ్యాచ్ చేయడంలో ఆయన కొంచెం వెనకబడ్డారనే చెప్పాలి. ఆయన నుండి మనం సాలిడ్ ట్విస్ట్లో ఆశిస్తాం, కానీ ఇక్కడ కేవలం కొన్ని సీన్స్లో మాత్రమే ఆయన వర్క్ మెప్పించింది తప్ప ఓవరాల్గా గత 2 సినిమాల రేంజ్ ఎగ్జైట్మెంట్ మిస్ఫైర్ అయ్యింది. నాకెందుకో ఈ సినిమాలో క్లైమాక్స్ ఒక్కటే బాగా నచ్చింది. ఆ లాస్ట్ బ్లాక్లో వచ్చే కన్క్లూజన్ పాయింట్ మాత్రం డీసెంట్ థ్రిల్ ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే దృశ్యం 3 ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన హై స్టాండర్డ్స్ బార్కి తగ్గ రేంజ్లో అయితే లేదు. అలా అని సినిమా పూర్తిగా బాలేదా అంటే అది తప్పు. అక్కడక్కడ కొన్ని సీక్వెన్స్లు బాగుంటాయి, కానీ ఆల్రెడీ ఒక క్రేజీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాక ఫ్రాంచైజీ కాబట్టి మనం అంతకు మించే ఆశిస్తాం. ఆ ఎలిమెంట్ ఇక్కడ కొంచెం తగ్గడం వల్ల మునుపటి సినిమాల అంత ఇంపాక్ట్ ఉండదు. సో ఒకవేళ మీరు దృశ్యం సిరీస్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఎలాంటి అంచనాలు లేకుండా ఓపికతో ఒకసారి చూడొచ్చు. మరి ఈ సినిమా మీలో ఎవరైనా చూసి ఉంటే మీకు ఈ క్లైమాక్స్ అండ్ ట్విస్ట్లు ఎలా అనిపించాయో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మన బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ పిన్ని సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఇంకో క్రేజీ రివ్యూతో కలుద్దాం. బాయ్ బాయ్.